Namaste, welcome to BRK Education. Nenu Jhansi Rani. Dr. Narayana Colleges of Hotel Management Academic and Placement Director Pavan garu unnaru. Ayinto maatladam. Namaskaram sir. నమస్తే మేడం. సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ స్ట్రీమ్ కంప్లీట్గా. సో మెయిన్గా డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గురించి వినేది ఏంటి అంటే లైక్ టాప్ 10 ఇన్ ది ఇండియా, అలాగే 100% ప్లేస్మెంట్ అన్నారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని కొంచెం క్లియర్గా మా కోసం చెప్పండి. యాజ్ పర్ హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ సర్వేలో ఏం తెలిసిందంటే టాప్ 10 బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఇన్ ఇండియా. అంటే ర్యాంకింగ్ ఇవ్వలేదు కానీ వీఆర్ ఇన్ ద టాప్ 10 అని హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ వాళ్ళు ఈ ఇయర్ 2025 జూన్ ఎడిషన్కి వీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని మనకి ఇంటర్నల్గా తెలిసింది. సో వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ అవర్ కాలేజ్ 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే కాలేజ్ పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి 25 years అయింది. సో వీఆర్ క్యారీ ఫార్వర్డింగ్ ద ఆర్గనైజేషన్ ఫార్వర్డ్. సో యాజ్ యూ హ్యావ్ ఆల్సో సెడ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. సో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని అన్ని కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్, అన్ని ఇన్స్టిట్యూట్స్ చెప్తాయి. బికాస్ ఇట్స్ ఎ వర్డ్, ఇట్స్ ఎ గుడ్ కమిట్మెంట్ టు ద పబ్లిక్ వేర్ దే కెన్ అచీవ్. కానీ ఆ కమిట్మెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు అనే పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్. సో ఈ 100% కమిట్మెంట్ వాళ్ళతో నేను స్టాండ్ అవుట్ అవ్వడానికి we give 100% ప్లేస్మెంట్ కమిట్మెంట్ ఆన్ రిటర్న్ రాసిస్తాం. బాండ్ రాసిస్తారా సార్? 100% బాండ్ పేపర్ రాసిస్తాం. సో ఆ బాండ్ పేపర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో ఎస్, దిస్ ఈస్ ద లీగల్ అగ్రిమెంట్ విచ్ we give to every student and every parent that after completion of the course we will be placing your child and you in a good property అన్నట్టు ఒక లీగల్ కమిట్మెంట్ అనేది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ కూడా ఎలాంటి క్రైటీరియా లేకుండా, ఎలాంటి క్రైటీరియా ఐ మీన్ స్టూడెంట్ టాపరా, యావరేజ్, బిలో యావరేజ్, అలాంటి ఎటువంటి క్రైటీరియా లేకుండా మనం ఈ కమిట్మెంట్ అనేది ఇన్ రిటర్న్ రాసిస్తాం. సో ఒక స్టూడెంట్కి, క్యాంపస్కి, ఆర్గనైజేషన్కి ఒక మంచి బాండ్ ఉంటుంది. స్టూడెంట్ కెన్ ట్రస్ట్ అస్ దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ హీల్ బి గెటింగ్ ప్లేస్మెంట్. సో మనం ఇప్పుడు దాకా చదువుకుంది ఒక లెక్క, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్, జాబ్స్ చేస్తాం కాబట్టి విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ థింగ్, డిఫరెంట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ వై వీ ఫుల్ఫిల్ ద స్టూడెంట్స్ డ్రీమ్ బై గివింగ్ ద కమిట్మెంట్ అట్ హిస్ ఎర్లియస్ట్. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే టైమ్ ఆఫ్ అడ్మిషన్లో మనము ఈ కమిట్మెంట్ అనేది ఇస్తాం. సో హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అంటే కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీస్ ఏంటి? ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ is one of the oldest and finest universities among the universities in India. So ఈ year they are also empowering 108 years. ఓకే. ఓకే. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయ్యి కూడా 108 years అయింది. ఓకే. సో మనందరికీ తెలుసు ఇట్స్ నార్మ్స్ అండ్ రూల్స్, రెగ్యులేషన్స్, ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీ అని తెలుసు. సో ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అఫిలియేట్ అవుతున్న కాలేజ్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఎలాంటి పిల్లలు, ఎలాంటి స్టూడెంట్స్ ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ అంటే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ వాళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్. పాస్ అయిన స్టూడెంట్స్ దే నీడ్ టు పాస్ దేర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. ఫెయిల్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు యాజ్ పర్ మనము బయట చూస్తున్నాము. సో ఈ అకాడమిక్ ఇయర్ 35 to 40% ఆఫ్ ద +2 స్టూడెంట్స్, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ పెండింగ్ విత్ ఐదర్ 1 or 2 backlogs. మనం చూస్తున్నాము, రిజల్ట్ సర్వేలో కూడా తెలుస్తుంది. సో ఈ 40% స్టూడెంట్స్ దే హావ్ ఆల్సో అపియర్డ్ ఫర్ దర్ బ్యాక్లాగ్స్. 100% ఈ స్టూడెంట్స్ ఎలిజిబుల్, కానీ అది తెలుసుకోవడానికి యూ హ్యావ్ టు కమ్ టు ద క్యాంపస్. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా మీరు ఈ సంవత్సరం డిగ్రీలోనే జాయిన్ కావచ్చు. అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే క్యాంపస్కి వచ్చి తెలుసుకోండి. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్లో ఉంది. సో యూ కెన్ కాంటాక్ట్ 9666 365 365 అండ్ 9010 365 365. సార్ ఇక్కడ డిపార్ట్మెంట్స్ వైజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే హోటల్ మేనేజ్మెంట్ అని అందరికీ తెలుసు అండ్ వాళ్ళకున్న థాట్ కూడా ఒకటి, కుకింగ్ గురించి తెలుసు,
హౌస్ కీపింగ్ గురించి తెలుసు, ఇంకా ఏం ఆస్పెక్ట్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఏంటి అదంతా కొంచెం క్లియర్గా తెలియని వాళ్ళ కోసం. ఓకే, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి హోటల్ ఇండస్ట్రీలో, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఫస్ట్ తెలుసుకుందాం. దేర్ ఆర్ మెయిన్ 4 డిపార్ట్మెంట్స్. 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ లో. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ F&B ప్రొడక్షన్, ఫుడ్ ప్రొడక్షన్ అని అంటాం. సో సెకండ్ ఈస్ ఫ్రంట్ ఆఫీస్. ఈ 2 డిపార్ట్మెంట్స్ ఆర్ ద ఫేస్ ఆఫ్ ద హోటల్, మెయిన్ హెడ్ ఆఫ్ ద హోటల్. ఈ రెండు ఇంకా మిగతా 2 వచ్చేసి అసోసియేట్స్ ఫర్ ద హోటల్. అంటే ఈ F&B సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్ ఆర్ అసోసియేట్. ఈ 2 ఫేస్ ఆఫ్ ద హోటల్. F&B ప్రొడక్షన్ అండ్ ఫ్రంట్ ఆఫీస్ ఆర్ ఫేస్ ఆఫ్ ద హోటల్. హౌస్ కీపింగ్ అండ్ F&B సర్వీస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద హోటల్. సో ఈ 2 సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. నాట్ ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ, మనము హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మంది హోటల్స్ లోనే మనకి జాబ్స్ వస్తాయి, లేదు అంటే రెస్టారెంట్స్ లోనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందని. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఈ హోటల్ సెక్టార్స్ తో పాటు మిగతా 7 సెక్టార్స్ ఉన్నాయి. ఏంటి ఆ 7 సెక్టార్స్ అంటే, హోటల్ సెక్టర్ ఇస్ ద ఫస్ట్ సెక్టర్. సెకండ్ ది ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్, MNCs, QSRs, టూరిజం సెక్టర్, సర్వీస్ సెక్టర్. దీంతో పాటు యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్. సో దేర్ ఆర్ 8 సెక్టార్స్. ఈ 8 సెక్టార్స్ లో మనకి 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. ఈ 80 కైండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, F&B మేనేజర్, ఫుడ్ ప్రొడక్షన్ షెఫ్, HR డిపార్ట్మెంట్స్ లో, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్ లో. సో దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీ. సో ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేవి ఈ సెక్టార్స్ లో మనకి ఉంటాయి. సో కోర్స్ అయిపోయిన వెంటనే మంచి ప్రాపర్టీస్ లో, మంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ లో మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి.